మోదక మండలం సడలింది మునితపో నిశ్చయం నిష్ఠుర నీరస నిశ్చల తాపసి హృదయం గెలిచింది ఆ క్షణమే మేనక ప్రణయం మోక్షం అన్నీ నీలో చూశాలే శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నేను వచ్చాలే వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూశాలే శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నేను వచ్చాలే అందాలు జన్మ గంధాలు రాగబంధాలు శకుంతమై వసంత గీతమాలపించగా వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూశాలే శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నేను వచ్చాలే ఋషికత మారే రసికత మీరే చెలిని కౌగిళ్ళకే స్వర్గాలెన్నో సరసకు చేరే సరసుని కోరే సాక్ష్యాలెన్నో తోచే యజ్ఞము యాగము హోమము నియమము నీరాయని చూపుకే మోహిని అందము చందము నవ్విన యవ్వన రాగాలు నీ కోసమే వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూశానే శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నేను వచ్చాలే మల్లెల బాణం తగిలిన ప్రాణం రగిలే దాహాలెన్నో రేగే మగవతి రూపం మదనాలాపం పిలిచే రాగాలలో లోకాలన్నీ ఊగే ఇంద్రుడు చంద్రుడు జీవుడు దేవుడు నీ రూపమైపోయే కౌశిక మంత్రము శాస్త్రము యోగము భోగము మేధార పోషణులే వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూశానే శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నేను వచ్చాలే అందాలు జన్మ గంధాలు రాగబంధాలు శకుంతమై వసంత గీతమాలపించగా వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూశానే శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నేను వచ్చాలే హాయ్ ఏంటది పాలకోవాలాంటి పిల్ల పక్కనుంటే పార్కులో విగ్రహంలో వదిలేసి తిరుగుతున్నావు చిచి
సిగ్గు లేకపోతే సరే. ఆ డ్రామాలోనే నయం. నేను ఒక్క లుక్ ఇచ్చేసరికి గడ్డాలు గుడ్డలు ఊడి తీసి పరిగెత్తుకొచ్చావు. ఇది కాలేజ్ కాంపౌండ్, ఎవరైనా చూస్తే బాగుండదు. ఎందుకు బాగుండదు? ప్రేమ పాఠాలు వల్లిస్తున్నావు అనుకుంటాను. ఇదిగో చూడు మధు, మన పరీక్షలు పట్టుమని 10 రోజులు కూడా లేవు. అబ్బో 10 రోజులు, ఈ లోపు 10 సార్లు రివైజ్ చేసుకోవచ్చు. సూర్యం వదులు, నేను పెట్టుకోలే. శాంతి థియేటర్ లో లవ్వర్స్ ఇవాళ ఆఖరి రోజట. వెళదాం రావా? నేను రాను. ఇదిగో నువ్వు రాకపోతే దీపం చుట్టూ తిరిగే మినుగురు పురుగులా నీ చుట్టూ తిరుగుతాను. ఏయ్. వస్తావా రావా? ఏయ్, మధు. వస్తావా రావా? వస్తావా ఆగు. రావా? ఆగు. వస్తావా? ఒక పంచి, ఉమ్. నేను నిన్ను 2 ప్రశ్నలు వేస్తాను. వాడికి నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో, నీతో పాటు నేను సినిమాకి వస్తాను. చెప్పలేకపోయావు అనుకో, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలి. ఓకే? ఓకే. రైట్. కొబ్బరికాయ పగలు కొట్టకుండా నేను తాగుతాను, నువ్వు తాగుతావా? తాగలేదు. ఓడిపోతున్నావు, తాగలవు. ఎలా తాగుతారమ్మా? నేనే కాదు, నువ్వైనా ఎవరైనా కొబ్బరికాయ పగలు కొట్టకుండా తాగలేదు. పగలు కొట్టుకుని తాగలేకపోతే రాత్రి కొట్టుకుని తాగుతారు. హేయ్! నేను ఒప్పుకోను. నువ్వు డబుల్ మీనింగ్ తో పడగొట్టేశావు. ఇంకో ప్రశ్న అడుగు చెప్తాను. అడగనా? 3 పెళ్ళాలు పండుకొని ఏం చేస్తారు? చీపాడు. నాకు సిగ్గేస్తుంది. ఎలా సమాధానం చెప్పేది? ఆ? ఇందులో సిగ్గుపడటానికి ఏముంది, చెప్పు. నేను చెప్పను. అయితే ఓడిపోయావు. 3 పెళ్ళాలు పండుకొని అది కోసుకుని తింటారు. నేను ఒప్పుకోను. నువ్వు అన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావు. ఏయ్, నువ్వు ఓడిపోయావు, మళ్ళీ అది వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నేను వెళ్ళను. వెళ్ళిపో. నేను వెళ్ళను. ఉండు. నువ్వేనండి పెద్ద ప్రశ్న అడిగేది. నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పావనుకో నేను వెళ్ళిపోతాను. లేకపోతే నాతో పాటు సినిమాకి రావాలి. సరే అడుగు. ఒకవేళ నీకు తెలిసిన సమాధానం చెప్పకే, ఎందుకంటే నీకు సినిమా చూడాలని. ఆ పప్పులే ఉడకో, అడుగు. అడగనా? ఉమ్. మాకు వచ్చేది మీకు రానిది ఏమిటి చెప్పు చూద్దాం. ఆ, మీకు వచ్చేది మాకు రాంది ఏంటబ్బా? చెప్పేస్తున్నా కడుపు. Oh my ఓడిపోయావు. God. ఈ అవతారం నేను డ్రామాలో అయిపోయింది కానీ పద. లవ్వర్. మధు, నమస్కారం సార్. రాబోయ్ రా, పరీక్షలు అయిపోయాయిగా ఊరెళ్తున్నావా? అవును సార్, ఒకసారి మీకు కనిపించి వెళ్దామని వచ్చాను. వెరీ గుడ్. సూర్యం, ఈ పేపర్ చూసావా? ఇందులో ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళ పేర్ల లిస్టులో చూద్దామన్న ఒక తెలుగువాడి పేరు కనిపించడం లేదయ్యా. ఏదో సాధించాలన్న తపన కంటే ఉన్నది చాలేన నిర్లిప్తత ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మన వాళ్ళలో. దేశాన్ని రక్షించడంలోనూ దేశాన్ని పైకి తీసుకుపోవడంలోనూ తెలుగువాడి పాత్ర ఉండాలని నేను ఎప్పుడూ ఆశపడుతూ ఉంటాను. నీలాంటి తెలివిగల వాడి వల్లనే మా అలాంటి వాళ్ళ ఆశలు తీర్తాయి. చూడు, నువ్వు ఐఏఎస్కి వెళ్ళు, తప్పకుండా పెద్దవాడి అవుతావు. మీలాంటి వారి ఆశీర్వాదం ఉంటే నేను తప్పకుండా అవుతాను సార్. వెళ్ళిరా. వస్తాను సార్. హాయ్. హలో, ఎప్పుడొచ్చావు? ప్రిన్సిపాల్ గారు నేను ఆకాశానికి ఎత్తేస్తున్నప్పుడు వచ్చాను. అవును, అంత ఎత్తుకి వెళ్ళిపోతున్నావు, నన్ను అందుకుంటావా? డోంట్ బి సిల్లీ. ఏం సిల్లునో బాబు, ఎందుకైనా మంచిది ఇప్పటి నుండే కాకా పట్టడం బెటర్ అని. అదిగో అక్కడ చూడు, కారు కూడా రెడీగా పెట్టాను. పనూరు వెళ్దామా? వద్దులే, నేను బస్సు వెళ్తాను. ఈయన ఎక్కడ మనిషి అండి బాబు, మిస్సుతో రమ్మంటే బస్సులో వస్తానంటాడు. ఏ సూర్యం, ఓ ప్రశ్న అడగనా? నిన్నటిదాకా పరీక్షల్లో ప్రశ్నలకు జవాబులు రాసి రాసి విసుగుపోయిన మధు, బోర్డు కుట్టించుకో. పోనీ ఓ వేలు పట్టు. అరే ఇదిగో, నువ్వు కాస్త గడుపు. అరే ఏమైంది నీకు? మధ్యలో కారాప్సావే? నా వేలు పట్టుకోలేదుగా. ఆహా, మీ డబ్బున్న వాళ్ళకి మహా తెక్క పెట్టాడు తల్లి ఆ భగవంతుడు. నేను తిక్కదానా నీకు భయం ఉంటే నా వేలు పట్టు. చెప్పా? పట్టుకో. కర్మరా బాబు. మై గాడ్, నువ్వు నిజంగానే కలెక్టర్ అయిపోతావు. నీ వేలు పట్టుకుంటేనే కరెక్ట్ అయిపోతానా? అదేమిటో నాకు తెలియదు కానీ నువ్వు ఈ వేలికి కళ్యాణ పుంగురం తొడిగావనుకో, నేను నీ భార్యనే పోతాను. ఏం మధు, నిజంగా మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడనే నమ్మకం నీకుందా? ఒప్పుకోకపోతే నీతో లేచిపోచ్చే ధైర్యం కూడా నాకు. సరేరా,